హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నిరుద్యోగ యువతులకైతే రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2026వ సంవత్సరంలో ఇదైతే రెండవ నోటిఫికేషన్. అంగన్వాడీ పోస్టుల భర్తీ అయితే చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకి కానివ్వండి, హెల్పర్ పోస్టులకి కానివ్వండి, అప్లికేషన్ చేసుకోవడానికి మీకు 7వ తరగతి 10వ తరగతి అర్హత ఉన్నట్టయితే సరిపోతుంది. ఈ యొక్క చివరి తేదీ కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకే మనకైతే అవకాశం కలిగి ఉన్నాము. కాబట్టి తక్కువ సమయం అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్లో భాగంగా ఉన్నటువంటి పోస్టులని అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ గురించి చూసినట్టయితే మీకు హెల్పర్ పోస్ట్కి అప్లై చేయడానికి 7వ తరగతి సర్టిఫికెట్ అనేది ఉండాలి. టీచర్ పోస్ట్కి అయితే 10వ తరగతి సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి. అదేవిధంగా ఏ పర్సన్ అయితే అప్లికేషన్ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి రేషన్ కార్డు కూడా ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం మీరు అదే గ్రామానికి సంబంధించిన వారై ఉండాలి కాబట్టి దానికోసం నివాస ధృవీకరణ పత్రం కూడా అడుగుతున్నారు. కుల ధృవీకరణ పత్రం, అక్కడ మీ గ్రామంలో గనుక క్యాస్ట్ రిజర్వేషన్ పరమైనటువంటి పోస్ట్ ఉన్నట్టయితే అక్కడ కుల ధృవీకరణ పత్రం కూడా మీరైతే పెట్టవలసి ఉంటుంది. సో దీనితో పాటుగా లాస్ట్ వన్ చూసినట్టయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరైతే జత చేయాలి. 2 ఫోటోలని జత చేయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్ని ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ముందుగా మీ గ్రామానికి సంబంధించిన ఐసిడిఎస్ లేదా సిడిపిఓ కార్యాలయాలు ఉంటాయి కదా, ఆ కార్యాలయానికి అయితే మీరు వెళ్ళవలసి ఉంటుంది. మీ గ్రామంలో ఖాళీలు ఉన్నాయో లేదో అక్కడ మీరైతే తెలుసుకోవాలి. ఇవి గ్రామాల వారీగా ఫిల్ చేసేటటువంటి పోస్టులు కాబట్టి మీ గ్రామంలో అసలు ఖాళీ ఉందా అంగన్వాడీ ఉద్యోగం లేదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఖాళీగా ఉన్నట్టయితే హెల్పర్ ఖాళీగా ఉందా, టీచర్ ఖాళీగా ఉందా తెలుసుకొని అంగన్వాడీ అప్లికేషన్ ఫామ్ని మీరు అదే సిడిపిఓ కార్యాలయంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ ని పూర్తిగా నింపి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్, నేను ఇందాక డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా జత చేసి చివరి తేదీలోగా, ఇక్కడ నేను ఎప్పటి వరకు అవకాశం అని చెప్పాను, 5వ తారీఖు వరకు అవకాశం ఉంది అని చెప్పాను. సో మీరు ఆ తేదీలోపే ఇక్కడ సిడిపిఓ ఆర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్లో ఈ యొక్క డాక్యుమెంట్ ని, మీ యొక్క అప్లికేషన్ ఫారం ని జత చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫారం అనేది మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ఇంకా మిగిలిన వివరాలను చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ప్రముఖ దినపత్రికలో కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు అయితే రావడం జరిగింది. ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి జిల్లా నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి జిల్లా నోటిఫికేషన్ మీకు వీడియో రూపంలో కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కూడా ఇలాంటి వీడియో నేనైతే చేసి పెట్టడం జరుగుతుంది. జిల్లాలోని 6 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో 10 అంగన్వాడీ కార్యకర్తలు 141 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి రుక్సానా గురువారం ఒక ప్రకటనలో, ఇక్కడ మొత్తంగా 151 పోస్టులకి సంబంధించినటువంటి వివరాలు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. 5వ తేదీ వరకు మనకి అవకాశం అయితే ఉంది. అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టులకి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అంతకన్నా ఎక్కువ గానీ తక్కువ గానీ ఉండకూడదు. 10వ తరగతి ఉత్తీర్ణత పొంది స్థానిక వివాహిత, పెళ్లి అయి ఉండాలి, స్థానికంగా నివసిస్తూ ఉండాలి, మహిళ అయి ఉండాలి. వివరాల కోసం సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయం అధికారులను సంప్రదించాలన్నారు. నేను ఎక్స్ట్రా వివరాలు కూడా మీకైతే తెలియజేయడం జరిగింది. ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏంటి అనేటటువంటి పూర్తి ప్రాసెస్ ని తెలియజేశాను. సో ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వివరాలు. ఇలాంటి లేటెస్ట్ వివరాల కోసం మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.